త్వరలో మాతృదేవత పితృదేవత కాబోతున్న మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, రాబోయే రిపబ్లిక్ డే శుభాకాంక్షలు కూడా. ఎందుకని ఇక నుంచి మీ జీవితంలో వెలుగులు నిండబోతున్నాయి, సంతోషాలు రాబోతున్నాయి. భగవంతుడు మీకు ఒక వీడియో ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా నా గురించి తెలియజేసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అందుకే మిమ్మల్ని అందరిని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే, సంతానం కావాలనే బాధతో మీరున్నప్పుడు భగవంతుడు మీ బాధను అర్థం చేసుకుని మీ కన్నీళ్ళను తుడవడానికి ఐవీఎఫ్లు లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా సంతానం పొందే మార్గాన్ని చూపించి నా దగ్గరికి తీసుకొచ్చారు. చాలా దూరాల నుంచి వచ్చారు మీరు, రకరకాల జిల్లాల నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చారు. తిని తినక ఆటోలెక్కి, బస్సులెక్కి ఇంత దూరం వచ్చారు. వచ్చిన మీకు ఇక్కడ కొంత సమయం పడుతుంది. డాక్టర్ని కలవాలన్నా, టెస్టులు అవ్వటం, మరి వాటికి సంబంధించినవి అన్నీ తెలుసుకోవటం, ఇదంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇది తప్పదు. పొద్దున వెళ్తే సాయంత్రం అయిపోతుంది. కాకపోతే మధ్యలో మధ్యాహ్నం సమయంలో భోజనం ఆకలి వస్తుంది. ఆకలి వచ్చినప్పుడు జనరల్గా ఎక్కడైనా సరే బయటికి వెళ్ళి భోంచేసి రమ్మంటారు. ఊరు కాని ఊరు, హోటళ్ళు ఎక్కడుంటాయో తెలియదు, వెతుక్కుంటా వెళ్ళి దారి తప్పవచ్చు. లేదా దొరికిన చిన్న చిన్న బడ్డీల్లో ఏది దొరికితే అది తినేసి ఆరోగ్యం చెడగొట్టుకునే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ మీకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంలో ఇక్కడ పేషెంట్లకి భోజనం పెట్టడం అనే కార్యక్రమం జరుగుతుంది. ఇది కొంత మీకు వింతగానూ విడ్డూరంగానూ ఉంటుంది. కానీ ఎందుకు చేస్తున్నామంటే, సంతానం పొందాలంటే ఆహారం అనేది మూలాధారం. మన వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఆహారమే ప్రధానం. మరి అలాంటి ఆహారము, ఎలాంటి ఆహారము, మంచి ఆహారము తీసుకుంటే మంచిది అనే విషయం మీకు తెలియాలి. ఇక్కడేనే కాదు, రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ఇది మీరు ఫాలో అవ్వడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాం. మంచి ఆహారం అంటే 3 రకాలుగా మంచి జరగాలి. నెంబర్ 1, మంచి మనసుతో వండాలి. మీ అమ్మలాగా నా బిడ్డ బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి, ఆడ అభివృద్ధి పదంలోకి రావాలి అని అమ్మ ఎలాగైతే ఉండిద్దో అలాగా నా బిడ్డ పుట్టాలి, ప్రతి మెతుకు వెళ్ళి నా బిడ్డ కింద మారాలి అనే ఆలోచనతో మీరు వండుకోవాలి. నెంబర్ 2, మంచి మనసుతో స్వీకరించాలి. టీవీలు చూడటం మానేసి, ఫోన్లు చూడటం మానేసి, తినేటప్పుడు జాగ్రత్తగా మంచి ఆహారాన్ని తీసుకుంటున్నాం, నా బిడ్డ రాబోతుంది, ఈ ఆహారంతో నా బిడ్డ ఏర్పడబోతుంది అన్న ఆలోచన చేస్తూ మీరు అది స్వీకరించాలి. 3వది, మంచి చేతుల మీదుగా మీరు ఆహారాన్ని అందుకోవాలి. మీ ఇంట్లో పులిహార ఉంటుంది, తినేశారనుకో వట్టి పులిహారే. అదే గుడిలోకి వెళ్తే పూజారి గారు ఇచ్చారనుకో, దేవుని ప్రార్థనలు చేసి మంత్రజలం జల్లి మీ చేతిలో పెడితే అది ప్రసాదం. అలాగే పాస్టర్ గారు బ్రెడ్ ద్రాక్షరసం ఇస్తే అది ప్రసాదం. మనం రోడ్డు మీద తింటే అది వట్టి బ్రెడ్ ద్రాక్షరసమే. ఇలాగా ముస్లింలు కూడా హలాల్ చేసుకుని తింటారు. ఇవన్నీ ఎందుకనంటే, దేవుడి దగ్గర ఆ ఆహార పదార్థాన్ని దేవుడికి దగ్గరగా ఉన్న మనిషి ద్వారా తీసుకుంటే అది ప్రసాదంగా మారుద్ది. మరి దేవుడి దగ్గరగా ఎవరున్నారు? ఈరోజు మేము మీకు ఆ ప్రసాదాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుని అది ఇవ్వటం జరుగుతుంది. అంటే మీరు దేవుడు లాంటి మనిషి అండి, దేవుడి దగ్గరగా ఉన్నారా అండి? 15,800 మందికి ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ ఇచ్చిన ప్రపంచంలో ఒకే ఒక డాక్టర్ వైఎస్ బాబు. అంటే దేవుడు నన్ను స్వీకరించి వైద్యో నారాయణో హరిగా నన్ను మార్చి మీకు బిడ్డ అందాలనే దారి చూపించకపోతే ఇది జరుగుద్దా? ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నారంటే దేవుడికి దగ్గరగా నేను ఉన్నానని. అలాగే మేము లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కొన్ని వేల మందికి అన్నదానాలు చేశాం. అలాగే చిన్న పిల్లలు, స్కూల్లో పిల్లలకి సైకిళ్ళు ఇస్తున్నాం. వాళ్ళు కళ్ళజోళ్ళు, అంటే వాళ్ళకి కంటి చూపు మందగించి బ్లాక్ బోర్డు కనపడక హెడ్ఏక్తో స్కూళ్ళు మానేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఐ పరీక్షలు చేసి కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇప్పిస్తున్నాం. చిన్న చిన్న కారణాలతో, ఒక సబ్జెక్టు పోయిందని, ఎగ్జామ్ పాస్ అవ్వలేదని సూసైడ్లు చేసుకుంటున్నారు పిల్లలు, మానసికంగా బలహీనంగా ఉండి. అలాంటి వారికి సైకాలజిస్టుల ద్వారా కౌన్సిలింగ్లు ఇప్పిస్తున్నాం. అలాగే భారతదేశంలో 100 మంది స్త్రీలు చనిపోతున్నారు క్యాన్సర్తో, అంటే అందుట్లో 80% గర్భసంచి క్యాన్సర్తో సరిపోతున్నారు. అలాంటి గర్భసంచి క్యాన్సర్తో సరిపోతున్న వాళ్ళని రక్షించుకోవాలంటే వాళ్ళ వయసు 9 నుంచి 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే స్కూల్లోనే ఒక టీకా వేస్తే ఆ క్యాన్సర్ని ఆపచ్చు. అందుకని ఆ టీకా 2,500 రూపాయలు. అది చాలామంది డబ్బుకు సమస్య అయ్యి వేయించుకోవటం లేదు. తర్వాత క్యాన్సర్లతో చనిపోతున్నారనే భావనతో
ఆ గర్భసంచి క్యాన్సర్ రాకోకుండా ఉండే టీకాలని మేము గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఎవరు చేయని విధంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ఆ క్యాన్సర్ టీకాలని ఫ్రీగా ఆ 9 నుంచి 13 సంవత్సరాల పిల్లలకి స్కూల్లో అందిస్తున్నాం. ఇవన్నీ ఉచితంగానే చేస్తున్నాం. అమ్మని కాపాడుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఆడపిల్ల చనిపోయిందంటే ఎవరు? అమ్మ చనిపోతున్నట్టు లెక్క. అలా మనం అమ్మని కాపాడుకుంటున్నాం. అట్లాగే ఆ గృహిణులు తన భర్తతో పాటు తాను కూడా ఆర్థికంగా నిలబడాలని, భర్తకి చేదోడు వాదోడుగా ఉండాలని అనుకునే వాళ్ళకి కుట్టు మిషన్లు, గ్రైండర్లు పంపిణీ చేస్తున్నాం. ఇట్లా ఎన్నో రకాలుగా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ చేయగలగాలంటే మా దగ్గర డబ్బు ఉండాలి. డబ్బు ఎవరిస్తారు? భగవంతుడు ఇస్తాడు. అంటే ఆయన ఒక ట్రస్టీ లాగా నన్ను పెట్టి పైనుంచి ఆయన ఇవ్వటం వల్లే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఇవన్నీ మేము చేస్తున్నానంటే జనరల్గా భర్త చేస్తుంటే భార్యలు ఏమంటారు? డబ్బంతా తగలబెడుతున్నాడని వెనక లాగడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ పావని మేడం కరణేషు మంత్రిలాగా మరి భర్త చేసే కార్యక్రమాలన్నిటికీ పోటీగా తను కూడా లయన్స్ క్లబ్ దుర్గా తేజాలో ప్రెసిడెంట్గా ఉంటూ, అలాగే విజయవాడ జోన్ మొత్తానికి లయన్స్ క్లబ్లో జోన్ చైర్మన్గా ఉంటూ, వాకర్స్ క్లబ్లో ప్రెసిడెంట్గా ఉంటూ తను ఈ కార్యక్రమాలన్నిటికీ ఐడియాలు ఇస్తూ వెనక నుంచి తోడ్పాటునిస్తూ ఉన్నారు. నేను లయన్స్ క్లబ్లో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు రెండింటికి రీజనల్ చైర్మన్గా ఉన్నాను. తను జోన్ చైర్మన్గా ఉంది. ఒకే జిల్లాలో భార్యాభర్తలకి 2 పోస్టులు ఇవ్వరు. ఎంతో పోటీగా సేవా కార్యక్రమాలు చేస్తే తప్ప ఇవ్వరు. అవన్నీ మాకు వచ్చినాయి అంటే అర్థం ఏంటంటే భగవంతుడు మా ద్వారా ఆ కార్యక్రమాలు చేయిస్తుంటేనే వస్తాయి. సో మమ్మల్ని ఇద్దరిని భగవంతుడు సెలెక్ట్ చేసుకున్నాడు. మేడం గారి మనసు గురించి చెప్పాలంటే ఒక డాక్టర్ భార్యగా ఆవిడ ఇంట్లో కూర్చొని జలసాలు చేయొచ్చు, చక్కగా టైంపాస్ చేసుకోవచ్చు, ఏమి కష్టపడక్కర్లే. కానీ భర్తతో పాటు వచ్చి ఇక్కడ తాను కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. ఇది కూడా ఒక సేవే మాది. 500 రూపాయల ఫీజు సంవత్సరానికి ఒక సేవా కార్యక్రమం చేస్తున్నప్పుడు తను గుర్తించింది. ఎంతో దూరాల నుంచి వస్తున్న వాళ్ళు భోజనానికి ఇబ్బంది పడుతున్నారు, బయటికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు, వర్షం వస్తే తడిసిపోయేస్తున్నారు. వాళ్ళకి భోజనం మనమే తీసుకొచ్చి పెడితే ఎంత బాగుంటుంది, వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది అన్న ఆలోచన ఎవరు చేయగలుగుతారండి? డాక్టర్ పెళ్ళాం చేయలేదు, అమ్మ చేయగలుగుద్ది. ఒక అమ్మ మనసుతో ఆవిడ ఆలోచించింది. మీ అందరికీ ఒక అమ్మ మనసుతో ఆవిడ ఆలోచించారు కాబట్టి ఇలాంటి నిర్ణయం వచ్చింది. ప్రపంచంలో ఏ హాస్పిటల్లో కూడా ఇలా చేయలేకపోయారు. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకు భోజనం పెట్టరు. కానీ మనం పెడుతున్నామంటే అది కేవలము ఆవిడ ఆలోచన. చూడండి, భర్తకి ఎంత సహకారం అందిస్తూ మీ పట్ల ఎంత ప్రేమగా ఉంటేనో తప్ప ఇది చేయలేము. ఎంతటి ప్రేమ రావాలంటే అది భగవంతుడికి మేము దగ్గరగా ఉంటే తప్ప మాకు రాదు. సో భగవంతుడికి దగ్గరగా ఉన్నాం కాబట్టి మా చేతుల మీదుగా మీకు ఆ ప్రసాదం అందితే మీరు అనుకున్న కోరిక నెరవేరి అతి తొందరలోనే మీరు అనుకున్న కోరిక నా పండంటి బిడ్డని పొందాలని, ఆ పండంటి బిడ్డను పొందటం ద్వారా మీరు మాతృదేవత, పితృదేవతలు అవుతారు. కాబోయే దేవుళ్ళనే భగవంతుడు మా ఇంటికి అతిథులుగా పంపించాడు, భోజనం పెట్టుకునే అదృష్టం ఇచ్చాడనే ఆలోచనతోనే, ఆ వినమ్రతతోనే మేము ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఈ ఆహారాన్ని ప్రసాదంగా భావించి స్వీకరించండి. మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా భావించండి. యేసు ప్రభుని తలుచుకుంటే యేసయ్య ప్రసాదంగా భావించండి. ఒకవేళ అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంగా భావించి మీరు స్వీకరించి మీరు అనుకున్న కోరికలని నెరవేర్చుకోవాలని మా ఆశ. ఇక ఫోటోలు, వీడియో ఎందుకు తీస్తున్నామనేది ఒక ఆలోచన వస్తుంది. ఓహో, ప్రచారం చేసుకోవడానికి తీస్తున్నట్టున్నారులే అనుకుంటారు సహజంగా. కానీ చెడు ఎవరూ చెప్పక్కర్లేదండి, జనాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. మంచి 10 మంది చెప్తే తప్ప మన బుర్రకెక్కదు. 30 ఏళ్ళు అయింది నేను డాక్టర్ అయ్యి. మరి నాకు ఎప్పుడూ రాని ఆలోచన నా భార్య నాకు చెప్పబట్టి వచ్చింది, చేయగలుగుతున్నా ఇలాంటి మంచి కార్యక్రమం. మరి అలాంటిది ఎంతో మంచి మనసున్న డాక్టర్లు ఇంకా బోల్డ్ మంది ఉంటారు. మరి వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఒక యూట్యూబ్లో వీడియో ద్వారా భగవంతుడు ఎలాగైతే మిమ్మల్ని నా దగ్గరికి లాక్కొచ్చి మీ బిడ్డనివ్వడానికి ప్రయత్నిస్తున్నారో, అలాగే ఈ ఫోటో ద్వారా, ఈ వీడియో ద్వారా భగవంతుడు వాళ్ళకు కూడా చూపించి వాళ్ళ మనసును కూడా మార్చి చక్కగా వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా ఇలా భోజనం పెట్టుకోగలిగితే ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలో కూడా ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది. అవునా కాదు? 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుద్ది. ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలిగా. అలా
భగవంతుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయించారు. అలా ఎంతోమందికి ఉపయోగకరంగా ఈ పద్ధతి మిగతా డాక్టర్లు, మంచి మనసున్న డాక్టర్లు బోల్డ్ మంది ఉంటారు, వాళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నాం, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదండి. మీరు ఎవ్వరు కూడా అన్నిదా భావించొద్దు. ఒక గుడికి వస్తే, దేవాలయానికి వస్తే, చర్చికి వస్తే, మసీదుకి వస్తే ఎలాంటి భగవంతుడి ప్రార్థనలో ఉంటారో అలాగే ఇక్కడ కూడా మీరు ఆ భగవంతుడి ప్రసాదంగా భావించి స్వీకరించి మీరు అనుకున్న కోరికలన్నీ అతి తొందరలోనే నెరవేర్చుకోవాలని మేము మనసారా కోరుకుంటున్నాం. మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు మరి మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే మేడం గారు కూడా మీకు బ్లెస్ చేస్తారు. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అది త్వరలో మీ అందరూ అమ్మానాన్ని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అంతా పాజిటివ్గా థింక్ చేయండి. అతి త్వరలో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.